హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహానటి మాన్సా. సో ఇవాళ అయితే మనం కర్ణాటకలో లాక్డౌన్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ కోవిడ్ కేసెస్ కూడా చాలా పెరిగిపోయినాయి. సో అలాగే అందుకే మనకి కర్ణాటకలో లాక్డౌన్ పెట్టేశారు. సో కొన్ని గైడ్ లైన్స్ అయితే మనం చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కమింగ్ టు ద పాయింట్, ఇన్ అన్ ఎఫర్ట్ టు బ్రింగ్ ద పాండమిక్ అండర్ కంట్రోల్ ఇన్ ద స్టేట్, ద Karnataka government this week issued a set of fresh guidelines and imposed a night curfew in the entire state. Along with that, the state government also imposed a weekend curfew to battle the COVID pandemic. Across Karnataka, the new lockdown guidelines have come into effect from 9 p.m. on April 21st to 6 a.m. on May 4th. సో మనకి ఈ గైడ్లైన్స్ అయితే ఏప్రిల్ 1 9 p.m. నుండి స్టార్ట్ అయిందండి. సో ఇది 6 a.m. May 4th వరకు ఉంటుంది. However, the state government has urged the people to not to venture out during the curfew unless in case of emergencies and essential activities. During the weekend, curfew which will be in effect from Friday night till Monday morning. All guidelines will be applicable just like the night curfew. So మనకి వీకెండ్స్లో అయితే ఫ్రైడే నైట్ నుండి స్టార్ట్ అవుతుందండి కర్ఫ్యూ టిల్ మండే మార్నింగ్ కర్ఫ్యూ అలాగే నడుస్తుంది. సో కెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎసెన్షియల్ సర్వీసెస్ గో టు వర్క్? Yes, they can move. Those who are part of industries and organizations requiring operations 24/7 and those deployed in essential services will be allowed to move and travel during the weekend curfew. But they have to carry their valid IDs issued by their employer. సో కొన్ని కంపెనీస్, ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ ఏంటంటే 24/7 వర్కింగ్ కండిషన్లో ఉండాలి. సో అటువంటి కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారంటే సో దే కెన్ మూవ్ అండ్ ట్రావెల్ డ్యూరింగ్ ద వీకెండ్ కర్ఫ్యూ ఆల్సో. బట్ వాళ్ళ చేతిలో వ్యాలిడ్ ఐడి కార్డ్స్ క్యారీ చేయాలి. లైక్ వాళ్ళ కంపెనీ ఐడి కార్డ్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి తప్పకుండా వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు తప్పకుండా క్యారీ చేయాలండి. Who can step out during the weekend lockdown? As per the guidelines of the state government, only telecom, internet service providers, employees are allowed movement upon providing the valid ID. However, essential staff of IT companies can work from office, others have to work from home. Moreover, people who are eligible for vaccination can move upon showing the minimal proof. So, ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన లైక్ ఆర్ఎల్స్ టెలికామ్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఉన్నారు కదండి ఎంప్లాయీస్. సో వాళ్ళైతే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ పట్టుకొని దే కెన్ మూవ్ ఈవెన్ డ్యూరింగ్ ద వీకెండ్ లాక్డౌన్. అదే కాకుండా కొన్ని ఐటీ కంపెనీస్ లైక్ హూ ఆర్ ఎసెన్షియల్ అట్ ఆఫీస్ వాళ్ళైతే వాళ్ళు కూడా ఇన్ కేస్ నెససరీ అయితే దే కెన్ ట్రావెల్. అండ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా మూవ్ అవ్వచ్చు. సో వాళ్ళు మినిమల్ ప్రూఫ్ చూపించి వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి అయితే వెళ్ళచ్చు. సో నెక్స్ట్, కెన్ పేషెంట్స్ విజిట్ హాస్పిటల్స్? ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ద పేషెంట్స్ అండ్ their helpers who need essential travel are allowed to move during the weekend lockdown. Moreover, people who need medical assistance can also step out during the weekend lockdown. So weekend lockdown lo in case of emergencies like compulsory hospital ki vellali అనే పొజిషన్లో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు వీలైనంత వరకు ఇంట్లో ఉంటేనే సేఫ్. What about grocery shops, milk supplies? According to the guidelines, the neighborhood shops dealing with groceries will remain open for 4 hours on Saturdays and Sundays from 6 a.m. to 10 a.m. However, the online delivery of essential items is permitted throughout the lockdown. So, ఏంటంటే మనకు దగ్గరగా ఉన్న షాప్స్ లైక్ గ్రాసరీస్, మిల్క్ సప్లైస్ ఉన్న షాప్స్ ఓపెన్ ఉంటాయండి ఫర్ 4 hours. సాటర్డేస్, సండేస్ 4 hours మాత్రమే ఓపెన్ ఉంటాయి. అది కూడా మార్నింగ్ 6 a.m. to 10 a.m. ఈ టైంలో మాత్రమే ఓపెన్ ఉంటాయి. హౌవర్ ఆన్లైన్ డెలివరీస్ ఏమైనా ఉన్నాయో అవైతే యాజ్ యూజువల్ మామూలుగానే పర్మిషన్ ఉంది లాక్డౌన్లో. Issuing guidelines, the Karnataka government said that the night curfew is imposed in the entire state from 9 p.m. to 6 a.m. and added that there shall be a weekend curfew from Friday 9 p.m. to Monday 6 a.m. సో ఏంటంటే నైట్ కర్ఫ్యూ అయితే ఎంటైర్ స్టేట్లో ఎవ్రీ డే అయితే ఉంటుంది. రాత్రి 9 p.m. నుండి 6 a.m. వరకు ఉంటుందండి. అలాగే వీకెండ్ కర్ఫ్యూ అయితే మాత్రం ఫ్రైడే 9 p.m. నుండి మండే 6 a.m. వరకు నైట్ కర్ఫ్యూ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీకెండ్ మొత్తం అప్లై అవుతాయండి. సో ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవన్నీ మన లాక్డౌన్ గైడ్లైన్స్. సో ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. దగ్గు, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులున్నా తూర్పు తిరిగి దండం పెట్టండి. ఇంకేం చేయలేం కాబట్టి జనహితార్థం జారీ. స్టే హోమ్, స్టే సేఫ్. ఇట్లు మీ మహానటి మాన్సా.